అజెండా మాసాపాట్ మార్కెట్ యార్డు గల అన్నా క్యాంటీన్ యొక్క రిపేరు మరియు పునర్నిర్మాణానికి గురించిన ఆంధ్రప్రదేశ్ యొక్క టెండర్ ఆమోదించినప్పుడు 32 లక్షలు. రెండో సబ్జెక్ట్ రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో గల అన్న 10 లక్షలు. 19వ సబ్జెక్ట్ తక్కువ వార్డు నుండి మహబూబ్ బాషా సిసి రేట్ 3 లక్షలు. 20వ సబ్జెక్ట్ 9వ వార్డు నుండి ఫ్రూట్ మండి వద్ద కవర్ రేట్ 3 లక్షలు. 21వ సబ్జెక్ట్ నారాయణ మండి లేఅవుట్ నందు 5 మంది వర్కర్ 1/4/2024 35/3/2020 మొత్తం 9,04,000 సరఫరా రేట్లు బోర్డు రిపేర్లు వేయటం మరియు వాటర్ ట్యాంక్ అద్దెకు. రాయచోటి పెట్టడానికి స్వాతంత్రం వచ్చేప్పటి నుంచి మంత్రి పదవి అనేది రాకపోవడం మా దురదృష్టము. అది మన రామప్రసాద్ రెడ్డి రూపంలో రాయచోటికి తీరడం మా అదృష్టంగా భావిస్తూ మున్సిపాలిటీ అభివృద్ధికి ఆయన ఎంతో సహకరిస్తారని ఆశిస్తూ ఆయనకు మున్సిపాలిటీ తరఫున స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఈ గేట్ల గురించి ఒకసారి పరిశీలిస్తే గతంలో ఒక నెల ముందు పాలకవర్గం ముందు పెట్టి ఎంత ఎస్టిమేట్ రేట్ ఎంత వస్తుంది ఇక్కడ నుంచి పాడాలని చెప్పేవారు. కానీ ఈసారి ఎవరికి చెప్పకుండా తెలియకుండానే వేసినాడు. స్టేట్ పాలసీ అన్నారు, ఓకే. కాకపోతే 3,75,000 చాలా తక్కువ పడ్డారు. అయినా కూడా ఓకే, కమిషనర్ గారి ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి దాన్ని కూడా ఒప్పుకుంటాము. కానీ 2 రూపాయలు వసూలు చేసేది కూడా చుట్టుపల్లి రోడ్లో చాలా పేదవాళ్ళు ఉన్నారు. 2 రూపాయలు బదులు 20 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. అలాగే ఎంతమంది గేట్లు వసూలు చేస్తారో వాళ్ళకి ఐడెంటిటీ కార్డు ఇవ్వాలా, లేకుంటే వాళ్ళంతా వచ్చి దౌర్జన్యంగా రౌడీజంగా వసూలు చేయడం, రౌడీజం జరిగినట్టు ఉండడం. మన ఈ రాజ్యంలో రౌడీ రాజ్యం ఉన్నట్టు ఉంది. సో ఇది గమనించి కమిషనర్ గారు, చైర్మన్ గారు పరిశీలించి వసూలు చేసే వాళ్ళకు ఐడెంటిటీ కార్డు ఇవ్వాలా, 2 రూపాయలు వసూలు చేయాలా. ప్రతి బండికి చాలా తక్కువ రేట్ పోయింది కాబట్టి 2 రూపాయలు వసూలు చేయాల్సిందిగా న్యాయపరమైన సార్ ఆయన డిపార్ట్మెంట్ చెప్తున్నారు, ఇది రోడ్డు రాజ్యం కాదు. ఒకటి సార్ గమనించాలి, మున్సిపాలిటీలో దాదాపు 10 ఏళ్లుగా ఈ గేట్ల టెండర్ ఇంత తక్కువ పాటలో జరగలేదు సార్. ఇక్కడ 2 టెండర్స్ కూడా ఒకే పేరులకు సంబంధించిన వాళ్ళు వేసినారు. ఎవరైనా కానీ వేయండి. ఇక్కడ ప్రాఫిట్ ఏమంటే మున్సిపాలిటీకి వచ్చే గేట్ అమౌంట్ చాలా తక్కువ ఒక నోట్ చేసి తీసుకున్నారు వాళ్ళు. గ్రామ పంచాయతీలకు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. బయట నుంచి వచ్చే లారీలకు 150-200 వసూలు చేస్తున్నారు. దాని గురించి చెప్పిపోయి ఆయన పొరపాటుగా చెప్పినారు. దాని గురించి సారీ నేను కోరుతున్నాను. ఇంకొక విషయం సార్, రాయచోటి కొత్తపల్లికి నీళ్ల సమస్య చాలా ఉంది సార్. పాత మున్సిపాలిటీలో ఒక టెండర్ వేసినాం, టెండర్ కూడా అయింది, టెండర్ వర్క్ కూడా అయిపోయింది, శంకుస్థాపన కూడా అయింది సార్. మీ ఆధ్వర్యంలో ఒక మున్సిపాలిటీ బాడీ కానీ మీరు కానీ కలిసి మా రాయచోటి డెవలప్మెంట్ సమానంగా చేసుకున్నాం సార్. అందరూ మేము సహకరిస్తాము. ఈ కొత్తపల్లికి ఆ ట్యాంకీ కట్టలేకపోతే సార్ చాలా నీళ్ళ సమస్య కొత్తపల్లికి వస్తుంది. 5 వాట్లు ఉన్నాయి సార్ కొత్తపల్లిలో. రేతల్ కాలనీ కూడా అదే ట్యాంకీ నుంచి నీళ్లు పోతాయి. మీ ఆధ్వర్యంలో ఈ ట్యాంకీ కొంచెం భిన్నంగా పెట్టి కొత్తపల్లి జనాలకు మీ ఆధ్వర్యంలో నీళ్ళు ఇవ్వాల్సిందిగా కొత్తపల్లి 4 వార్డు కౌన్సిలర్ నుంచి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చెప్పిస్తున్నారు ఆయన దాని గురించి అందరూ సారీ చెప్తున్నారు సార్. మేము ముఖ్య ఉద్దేశం ఒకటే సార్, మీ ఆధ్వర్యంలో మాకు టోటల్ బాడీ మీకు సహకరిస్తుంది. రాయచోటికి అభివృద్ధి జరగాలని ఎప్పటి నుంచో మేము ప్రతి మీటింగ్లో కోరుతున్నాం సార్. ఇంతవరకు రాయచోటి గ్రేట్ మున్సిపాలిటీ అయింది. ఇంతవరకు ఈ మున్సిపాలిటీకి ఆర్థికంగా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఏం లేవు సార్. అన్న మదనన్న చెప్పినట్టు రాయచోటి పాత బస్ స్టాండ్ సైడ్ అది మున్సిపాలిటీకే సార్. మీ ఆధ్వర్యంలో అది కూడా మున్సిపాలిటీకి అడాప్ట్ చేసి కాంప్లెక్స్ కట్టి రాయచోటి మున్సిపాలిటీకి బాగుంటుంది, మున్సిపాలిటీకి కూడా ఇన్కమ్ వస్తుందని తెలియజేస్తున్నాను సార్. మేమంతా సహకరిస్తామని మీ అందరికీ, మీ మంత్రి గారికి మా బాడీ అంతా సహకరిస్తుంది అభివృద్ధి అని తెలియజేస్తూ మా ఎస్ఎఫ్ నుంచి పార్టీలో చెప్పినందుకు సారీ చెప్తున్నాను. చాలా సంతోషిస్తుంది సార్. మీరు ఒక రాజకీయ నాయకుల కడుపులు పెట్టిన బిడ్డగా మీరు మీ స్వర్గీయ నాగిరెడ్డి గారు నీళ్ల కోసం చాలా పాటుపడి మొదట్లో 80 ఏళ్ళలోనే స్వర్గీయ రాజశేఖర రెడ్డి సమక్షంలో చాలా పోరాడారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వారు
సమస్య ఉన్నది. ట్రాన్స్పోర్ట్ అనేది చాలా పెద్దది. మా ట్రాన్స్పోర్ట్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు ఒక ఆటో నగరం శాంక్షన్ చేయవలసిందిగా ఒకటి కోరుచున్నాము. ఇంకొకటి ఏమంటే సార్, ప్రతి ఒక్క మున్సిపాలిటీలో ఒక మున్సిపల్ తరఫున ఒక పెట్రోల్ బంక్ కూడా ఇస్తున్నారు. ప్రతి ఒక్క చోట ఉండాలి. ప్రొద్దుటూరులో ఉండాలి, మదనపల్లిలో ఉండాలి. రాయచూటికి కూడా మీరు మీ ద్వారా మీకు ఒక రాయచూటికి పెట్రోల్ బంక్ శాంక్షన్ చేయించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క బంకులో చిన్న ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటారు. మున్సిపాలిటీ తరఫున ఆదాయం కూడా ఉంటుంది. మీరు ఆ బంకు దేవుడు మీరు సాయశక్తిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు సార్. సార్ అంటే మా శివ హాస్పిటల్ ముందర ప్రారంభ పెండింగ్ అట్లే ఉండిపోయింది. అది కొంచెం మీరు శ్రద్ధ తీసుకొని ఇంతకుముందు టెండర్లు పెట్టినారు, దాని గురించి మీరు కొంచెం తొందరగా చేస్తారని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్. ఎనగల్ దాంట్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు కమిషనర్ గారికి చెప్పాలా? ఈ మున్సిపాలిటీలో స్టాఫ్ ఉంది కానీ వర్క్లు కాడ కనపడరు. వీళ్ళు శాలరీ కాడికి వచ్చేస్తారు. దీని గురించి మీరు సీరియస్ తీసుకుని ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఏ చోట ఎంతమంది పని చేస్తున్నారు, ఎనగల్ వాటర్ స్కీమ్ ఎంతమంది పని చేస్తున్నారు అనేది వివరణ కమిషనర్ గారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సార్. సుమారుగా 20 మంది వాళ్ళు జాబ్ చేస్తున్నారు. అక్కడ ఏమన్నా వాడు ఏం చేస్తున్నారంటే జాబ్ చేయకపోగా వాళ్ళు వచ్చేసి మామూలుగా షిఫ్ట్ వచ్చేసి ముగ్గురికి 6 మంది అంటే 12 మంది సరిపోతారు. మిగతా మంది వచ్చేసి టౌన్కి వచ్చి పని చేయాలని చెప్పేసి కొంతమంది చేస్తారు. ఈ రోజు ఈ రాజకీయ మాదకులు అవసరం దగ్గర ఆ ఇంటికి రాయచుడికి వచ్చే నీళ్ళకి అక్కడ వాళ్ళు పని చేయక చిన్న మంది కూడా ఆడ ఉండగా వాళ్ళు పొలాల్లో అట్లా పోయి పని చేసుకుంటా ఉన్నారు. ఆడ వీళ్ళు ఉండడం లేదు. వీళ్ళు దాంతో ఏమైతా అంటారంటే ఒక రోజుకి వచ్చే నీళ్లు వచ్చేసి మరి 6 రోజులు పడిపోతా ఉంటారు. దాని మీద మీరు కూడా మా కమిషనర్ గారికి మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా తీసుకుంటే వాళ్ళని పని వస్తున్నారా లేదా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు. లేదు సార్, వాళ్ళు బయోమెట్రిక్ తీసుకున్నట్టు అంటే మీన్స్ ఫోటోస్ అనేది మేము అన్షూర్ చేసుకుంటాం సార్. లీకేజెస్ వాళ్ళని ఏమన్నా వాడుకుంటారు వాడండి వెరిఫై చేస్తాం. అంటే సబ్జెక్ట్ తీసుకున్నారా దాన్ని ఒకడు ఉంటారు, మీకు 2-3 వాళ్ళు వాళ్ళ పనులు చేసుకొని మళ్ళా లెక్కన చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు ఆడ ఎక్కువ మంది వాటిలలో ఎవరు రావడం లేదు సార్. మీరు కాలువలో చూస్తే రాయచూటి మున్సిపాలిటీ ఏ విధంగా ఉందని వీళ్ళు నిజంగా వీళ్ళ గురించి మీరు కొంచెం తీసుకొని కేర్ తీసుకొని ఎక్కడ వాళ్ళు ఏ వాటికి ఎంతమంది పోతున్నారు, ఏం పని చేస్తున్నారు అనేది కొంచెం మీరు సీరియస్గా తీసుకోవాలని కోరుతున్నాను సార్. ఓకే సార్. లేక దీన్ని మైక్ దీన్ని చిన్న చిన్న సమస్యలు ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలు పెద్ద మనకు డబ్బులు వాళ్ళు అంతా సమకూర్చుకుంటారు తప్ప ఈ రోజు అన్న ఈ సమస్య పరిష్కరించాలని రోజుకోటి ఫేస్బుక్ లో పెట్టండి.